ఈ సినిమా గురించి చాలా చెప్పొచ్చు కానీ చెప్పకూడదు. మీరింత సినిమా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వండర్‌ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఆహ్, ఈ సినిమాలో కథనే హీరో. ఎవరు కాదు. సో, మెయిన్ స్టోరీ ఇందులో అంత ఒక స్ట్రాంగ్ స్టోరీ ఇది. సో, అందుకని మేమందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యాం. బ్రహ్మాజీ గారు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఈ సినిమా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారనమాట. తర్వాత నేను ఆయన పక్కన భార్యగా చేశాను. సుధాకర్ గారు, మళ్ళీ మణి, ధన్యా బాలన్, అమ్మాయి పేరు నాకు తెలియదు, అబిత. సో, వీళ్ళందరూ ఇందులో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో, దయా గారు చాలా బాగా చేశారు. సినిమా సినిమా చూస్తుంటేనే నేను డబ్బింగ్ చెప్పేప్పుడు చూశాను. వండర్ఫుల్. ఒక్కొక్క సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అన్నట్టుకుంటుంది. సో, చాలా మంచి సినిమా. ఇది పెద్ద హిట్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే దేవుడి దగ్గర కూడా కోరుకుంటాను. అలాగే ఇందులో డిఓపి గారు, తర్వాత మ్యూజిక్ అన్నీ కలిసొచ్చింది ఇందులో. సో, ఎంటైర్ సినిమా చాలా బాగుంటుంది. ఇందులో టీమ్ వర్క్ ఎక్కువ. తర్వాత ప్రొడ్యూసర్ రాజరెడ్డి గారు ద మెయిన్ పిల్లర్ ఈ సినిమాకు. ఈ సినిమాని అంటే ఇంత మంచి సినిమా తీయాలంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కూడా కావాలి. సో, ప్రొడ్యూసర్ గారు చాలా ధైర్యం చేసి సినిమా తీశారు. అలాగే ఈ సినిమా చేసేప్పుడు మా అందరికీ చాలా బాగా మా ఆర్టిస్టులకి చాలా కోఆపరేట్ చేసి ఆయన మా అందరికీ చాలా ప్రొడక్షన్ హౌస్ ఏ కొరత లేకుండా చూసుకుని ఈ సినిమా చాలా హ్యాపీగా జరిగింది షూటింగ్స్ అన్నీ. సో, అందరికీ ఒక మంచి సినిమా అవుతుంది. పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమా చూడాలని ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి అందరికీ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎంటైర్ ఈ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా బ్రదర్ డిస్ట్రిక్ట్ చాలా సినిమాలకి చిరంజీవి గారు వచ్చి బ్లెస్సింగ్ చేసేవారు. బట్ చిన్న సినిమాల దేవుడు విశ్వక్. ఎందుకంటే నేను 2 days ముందు అడిగాను దాన్ని ఫోన్ చేసి, ఎప్పుడు చెప్పు బ్రదర్ వస్తాను అని అన్నారు. యాక్చువల్లీ నిన్న అనుకున్నాం, నిన్న ఏదో మీడియా వాళ్ళకి వేరే ఈవెంట్ ఉంది, ఒకరోజు మారద్దంటే పర్లేదు బ్రదర్ అన్నాడు. అన్నిటికీ ఓకే అనేస్తున్నాం. ఏంటంటే నాకు పోయిందేమో బ్రదర్, ఒక్క గంటే కదా నా టైం పోయేది, నేనేం నష్టపోవట్లేదు కదా అన్నాడు. ఇంత మంచి వ్యక్తి నేను ఇండస్ట్రీలో అయితే చూడలే. ఇప్పుడు కూడా ఈవెంట్ యాక్చువల్గా 2ంటికి స్టార్ట్ అవ్వాలి, 2:30కి వచ్చి కార్లో కూర్చొని వెయిట్ చేసేవాడు. అంటే డైరెక్ట్గా ఇప్పుడు పిఏలు హడావుడి ఏమీ లేకుండా సింపుల్గా నేను